ఆలోచనలు మార్చుకోనండి, మీ హృదయాన్ని మార్చుకోనండి. ఆ పాపం స్వభావంలో నుంచి బయటకు రమ్మని చెప్పి మేము పిలవడానికి వచ్చాం. ఈ మార్గాన్ని మాత్రమే మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇదిగో మతాన్ని మేము ప్రచారం చేయడం లేదు, మత మార్పిడిని మేము చేయడం లేదయా. కేవలం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మార్గాన్ని మాత్రమే మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి. దేవుడు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ పాపంలో నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారా? ఈ పాపంలో నుంచి తప్పించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఈ పాపంలో నుంచి విడిపించి తప్పించగలిగిన నరుడు ఎవరైనా ఉన్నారనంటే ఏ ఒక్కరు కూడా లేరు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని, మనల్ని, మమ్ములను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఆ ప్రేమను మీరు కూడా పొందుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారా? ఆ ప్రేమను పొందుకోవాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నారా? మీరున్న చోటే కనుక మీరు ప్రార్థన, మీరున్న చోట మీరు మోకరించినట్లయితే, లేదంటే కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి మేమైతే బయలుదేరి వెళ్తాం. మీ కొరకు ప్రార్థన. దేవుని మాట్లాడితే చదవండి. ఇక్కడ ఎందుకు ఇచ్చారా? ఇది ఇల్లా? ఇదేమంటారు?